హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. బేతాళ కథ. బేతాళుడు మరి ఈరోజు విక్రమార్కుడికి ఏ కథ చెప్దామో విందామా? దేవతా పుష్పం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక దేశానికి అధినేతగా సకల సౌఖ్యాలు అనుభవించే అవకాశం ఉన్న నువ్వు ఈ అర్ధరాత్రి వేళ భీతి గొల్పే శ్మశానంలో ఏ అదనపు సౌఖ్యాన్ని ఆశించి పడరాని పాటలు పడుతున్నావో నేను ఊహించలేకపోతున్నాను. బహుశా ఏ అతీంద్రియ శక్తులు సాధించి నిత్య యవ్వనుడిగా జీవించాలనే కోరికతో కాదు కదా? ఒకవేళ అదే నీ కోరిక అయితే వెంటనే దురాశకు స్వస్తి చెప్పి నీ రాజ్యానికి తిరిగి వెళ్ళటం మేలని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక్కొక్కసారి అతీంద్రియ శక్తుల సాయంతో సాధించవలసిన కార్యం కూడా అతి చంచలమైన మానవ నైజంతో పొత్తులు కుదరని కారణంగా విఫలం కావడం జరుగుతుంది. ఇందుకు ఉదాహరణగా వసంతవర్మ అనే వృద్ధరాజు కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం వైజయంతిపురాన్ని వసంతవర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయన చాలా వృద్ధుడైపోయాడు. సంతానహీనుడైన ఆ మహారాజుకు తన తదనంతరం రాజ్యానికి వారసులు లేకుండా పోతారే అన్న దిగులు పట్టుకున్నది. అంతేకాక మరికొన్నాళ్లకు తాను ఈ లోకం వదిలిపోక తప్పదు కదా అన్న భీతితో కూడిన విచారం ఆయనను మరింత కుంగదీయసాగింది. ఇలా ఉండగా ఒకనాటి పున్నమి రాత్రి ఆయన మంత్రి చరణగుప్తుడితో కలిసి రాజప్రసాదం పైన విహరించసాగాడు. ఆ సమయంలో ఆయన ఉన్నట్టుండి మంత్రితో, మహామంత్రి, ఈ మనోహరమైన వెన్నెల సొగసైన ఉద్యానవనం నా రాజప్రసాదం రాజ్యం. ఇవన్నీ విడిచిపెట్టి అంత దూరి తెలియని ఏ లోకాలకో నేను త్వరలో ఒంటరిగా పయనించక తప్పదు. నా సార్వభౌమత్వం రేపు నన్ను నిర్దాక్షిణ్యంగా కబలించి ఆ మృత్యు కొరల నుంచి కాపాడలేదు కదా అన్నాడు ఎంతో విచారంగా. మహారాజు మృత్యు నైరసన్యాన్ని ఎలా పోగొట్టాలో మహామంత్రికి తోచలేదు. ఆ కారణంగా ఆయన తల వంచుకొని మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో ఒక చిత్రం జరిగింది. ఆకాశ మార్గం నుంచి గాల్లో తేలుతూ వచ్చిన ఒక బంగారు వన్నె పుష్పం సరిగ్గా వారి ముందు పడింది. మహారాజు ఆశ్చర్యంతో వంగి ఆ పుష్పాన్ని తీసుకుని వాసన చూసి, మహామంత్రి, ఈ పుష్ప పరిమాణాల్ని వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు అన్నాడు పరవశంగా. ప్రభు, ఆకాశయానం చేసే ఏ గంధర్వకాంతం సిగ నుంచి జారిపడిన పువ్వై ఉంటుంది. దీనివల్ల ఏదో ప్రయోజనం ఉండే ఉంటుంది. దీని విషయం రేపు మన ఆస్థాన పురోహితుడితో చర్చించడం అవసరం అన్నాడు మంత్రి. మర్నాడు రాజపురోహితుడు ఏకాగ్రతతో పుష్ప లక్షణాలు క్షుణ్ణంగా పరిశీలించి, మహారాజా, అమరలోకపు గంధర్వ కిన్నెర స్త్రీలు ఎంతో అపురూపంగా భావించి ధరించే అమృతవర్ధిని అనే పుష్పమిది. వృద్ధులకు యవ్వనాన్ని ప్రసాదించే అద్భుతమైన శక్తి ఇలాంటి పుష్పాలకు ఉంటుందని వైద్య శాస్త్రవేత్తలు సూచించారు. ఒక యువకుడు కానీ యువతి కానీ విధాతను మనసారా ధ్యానించి ఆ దివ్య పుష్పాన్ని అనుగించి తనకిష్టమైన వృద్ధులకు తమ యవ్వనాన్ని దానం చేయవచ్చు. ఒక అమృతవర్ధిని పుష్పం కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే యవ్వనాన్ని ప్రసాదించగలదు అంటూ ఆ పుష్ప మహత్యం వివరించాడు. ఇది విని మహారాజు పట్టరాని ఉత్సాహంతో, మహామంత్రి, మహారాజుకు తన యవ్వనాన్ని ధారబూసే యువకుడికి అర్ధరాజ్యమిచ్చి అమూల్యమైన కానుకలతో సత్కరిస్తాపని చాటింపు వేయించండి అన్నాడు. అయితే చాటింపు వేయించి వారం రోజులు గడిచినా ఏ ఒక్క యువకుడు ముందుకు రాకపోవడం మహారాజుకి తీవ్రమైన ఆశాభంగానికి గురిచేసింది. ఇక లాభం లేదని నలుగురు భటుల్ని వెంటేసుకొని మంత్రి స్వయంగా నగరంలోకి బయలుదేరాడు. ఒకచోట ఆయనకు సగం అరుగు మీద కూర్చుని యాచించుకుంటున్న ఇద్దరు బిచ్చగాళ్లు కనిపించారు. వాళ్లలో ఒకడు 2 కళ్ళు లేనివాడు, మరొకడు ఏదో చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఇద్దరు 25 ఏళ్ల లోపు యువకులు. మంత్రి వాళ్ళని సమీపించి, వారం రోజుల క్రితం మహారాజు వేయించిన చాటింపు వినే ఉంటారు. మహారాజుకు తన యవనాన్ని ధారబోసిన త్యాగవంతుడికి అర్ధరాజ్యమిచ్చి గౌరవించడమే కాకుండా మహారాజు మరెన్నో విలువైన కానుకలిచ్చి సత్కరిస్తాడు. ఇప్పుడు దీనికోసం మీలో మీరు పోటీ పడడం మాని త్వరగా ఎవరో ఒకరు ముందుకు రండి అన్నాడు లౌక్యంగా. మంత్రి చెప్పింది విని బిచ్చగాళ్ళిద్దరూ నిరాసక్తంగా ఉండిపోయారు. ఇది చూసిన మంత్రి కోపంగా, ఏరా, మీకు అర్ధరాజ్యం ఏలుకోవడం కన్నా ఇలా అడుక్కుని తిని బతకడమే సుఖంగా ఉందా అని అడిగాడు. అందుకు గుడ్డివాడినైనా నాకు అర్ధరాజ్యం ఎందుకు? గుడ్డివాళ్లకు కూడా అర్ధరాజ్యం మిస్మజూపే ధర్మప్రభువులు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అన్నాడు భయపడుతూ జీవం లేని నవ్వొకటి నవ్వి. వెంటనే రెండోవాడు, బాబు, రాజుగారికి నా యవ్వనం ఇచ్చి నేను ముసలివాణ్ణయ్యాక అర్ధరాజ్యం వల్ల నేను అనుభవించే సుఖం ఏముంటుంది?
ఉన్న వ్యాధితో పాటు అకాల వ్యర్థాక్యం కూడా తోడైతే దానికన్నా నరకం మేలు అన్నాడు ఈసడించుకుంటున్నట్లు. బిచ్చగాల మాటలకు ఒళ్ళు మడిపోయిన మంత్రి చిచి, ముష్టి వెధవలకు కూడా లోకువైపోయాను అని కొనుక్కుంటూ వెనుదిరిగి కోటకు బయలుదేరాడు. ఆయన కోటకు చేరేసరికి ఆ రోజు బంధించి తెచ్చిన గజ దొంగ సింగన్నను విచారిస్తున్నాడు రాజు. 20 ఏళ్లు దాటని సింగన్నను చూసి మంత్రి విస్మయం చెందాడు. రాజు ప్రశ్నించిన మీదట సింగన్న, ప్రభు, నేను నగరంలో అక్రమార్జన పరులైన సంపన్నుల గృహాలే దోచాను. ఆ సొమ్మంతా నిరుపేదలకు పంచిపెట్టాను. నేనేనాడు స్త్రీలను దోపిడీ చేయలేదు, అవమానించలేదు. నాకు ప్రాణాపాయం ఏర్పడిన పరిస్థితుల్లో కూడా హత్యలకు పాల్పడలేదు అన్నాడు నిర్భయంగా. దొంగ మొహం చూస్తే అసత్యాలు పలికేవాడిలా కనిపించలేదు రాజుకు. వాడి నీతి నియమాలు కూడా రాజుని ముగ్ధుణ్ణి చేశాయి. అయినా వాడు దొంగ. వాడిని ఎలా శిక్షించకుండా వదలడం అని రాజు ఆలోచిస్తున్నంతలో మంత్రి ఆయనను సమీపించి చిన్న గొంతుతో, ప్రభు, నగరం అంతా గాలించి వస్తున్నాను. అర్ధరాజ్యం ఆశ చూపిన ముష్టివాళ్లకు కూడా ముందుకు రావడం లేదు. ఈ నేరస్తుడికి ఏ శిక్ష విధించినా మనకు కలిగే లాభం ఏమీ లేదు. మీరు అనండి చాలు, మిగతా కదా నేను నడుపుతాను అన్నాడు. ఇందుకు మహారాజు యవ్వన ప్రలోభంలో సరే అని తల ఊపాడు. మంత్రి దొంగను సమీపించి గొంతు సవరించుకుని, సింగన్న, నువ్వు చేసిన దోపిడీలకు ఎలాగో నీకు ఉరిశిక్ష పడుతుంది అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా దొంగ మధ్యలోనే అందుకొని, రాజుగారికి నా యవ్వనం దానమిస్తే ఉరిశిక్ష తప్పుతుంది, అర్ధరాజ్యము దక్కుతుంది. ఇదే కదా మీరు చెప్పదలిచింది అన్నాడు చిరునవ్వుతో. మంత్రి దొంగ తెలివితేటలకు అబ్బురపడి, నువ్వు నా మనసులోని ఆలోచనను ఇట్టే గ్రహించావు. నేను చెప్పదలిచింది నీకిష్టమే కదా అని అడిగాడు. గజ దొంగ పక్కపక్క నవ్వి, మహారాజు సహృదయంతో నన్ను క్షమించి ఉంటే ఆయన ఔదార్యానికి సంతోషించేవాణ్ణి, లేదా చట్టబద్ధంగా ఏ శిక్ష విధించినా ఆయన నిజాయితీకి గర్వపడేవాణ్ణి. ఈ రెండు జరగకపోవడంతో నా అంచనాలను తలకిందులయ్యాయి. రాజుగారి చాటింపు నేను విన్నాను. అర్ధరాజ్యం కూడా ఆశించకుండా నా యవ్వనాన్ని మహారాజుకి త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ ఉద్దేశంతోనే కావాలని మీ భటులకు చిక్కాను. అయితే ఇప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను. ఆపదలో చిక్కున్న వాళ్ళని తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనుకోవడం నీచాతి నీచం. ఇప్పుడు మహారాజు చేసిందదే అన్నాడు. గజదొంగ మాటలకు గురుడైపోయిన రాజు, నువ్వు చేసిన దారుణమైన నేరాలకు ఈ క్షణమే నిన్ను ఉరి తీయించగలను అన్నాడు. సింగన్న ఏమాత్రం తొనకకుండా, మీకు న్యాయమని తోస్తే అలాగే ఉరి తీయించండి ప్రభు. అయితే మీరు విధించే శిక్షకు భయపడి నేను కాళ్ల బేరానికి వస్తానని మాత్రం భ్రమపడకండి అన్నాడు. సింగన్న మాటలు మహారాజుని నిశ్చేష్టుణ్ణి చేశాయి. అవమాన భారంతో ఆయన మొహం కందగడ్డలా అయింది. చాలాసేపు మౌనంగా ఉండి తర్వాత సింహాసనం మీద నుంచి దిగి వచ్చి సింగన్నను సమీపించి ఎంతో ఆప్యాయంగా వాడిని ఆలింగనం చేసుకుని, సింగన్న, నువ్వు నా కళ్ళు తెరిపించిన మహర్షివి. జీవితపు ఆఖరి దశలోనైనా నువ్వు నాకు తారసపడటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. వారసులు లేని నా సింహాసనానికి నిన్ను ఈ క్షణమే వారసుడిగా నియమించి నేను సన్యాసం స్వీకరిస్తున్నాను అన్నాడు పరమానందంతో. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వృద్ధాప్యంలో రాజు వసంతవర్మకు మతి భ్రమించినట్టు కనబడుతున్నది. లేకుంటే దోపిడీలు చేసి జీవించే ఒక మామూలు దొంగను మహర్షి అంటూ ప్రశంసిస్తాడా? దొంగకు రాజ్యాధికారం అప్పగించడం కంటే మూర్ఖత్వం మరేదైనా ఉంటుందా? సరే, దొంగను రాజును చేస్తే చేశాడు. తను సన్యాసం ఎందుకు స్వీకరించినట్లు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు వసంతవర్మ మాట తీరు, ప్రవర్తన సరళి చూస్తుంటే అతడు సంస్కారవంతుడని, ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించిపోయే కళాహృదయుడు కలవాడని తెలుస్తున్నది. దీన్ని మనం అతడి సహజమైన నైజంగా గుర్తించాలి. ఇలాంటి వ్యక్తులు జీవితంలో కొన్ని సందర్భాలలో తాత్కాలికంగా మానసికమైన బలహీనతలకు లొంగిపోతారు. అంత మాత్రాన దాన్ని మతిభ్రమ అనడం సరికాదు. ఈ చరాచర సృష్టి సమస్తం ప్రకృతి ధర్మానికి లోబడి నడుస్తుందన్న సత్యం అతను ఎరిగిందే, అందరూ ఎరిగినదే. అయితే యవ్వన ప్రలోభానికి పరవశుడైపోయిన వసంతవర్మకు గజదొంగ తన ప్రాణం పణంగా పెట్టి అన్న మాటలతో గాని కనువిప్పి కలగలేదు. అది జరిగాక సాహసం, సంస్కారం, త్యాగనిరతి మూర్తి భవించిన గజదొంగను మహర్షి అని సంబోధించి సింహాసనాన్ని అప్పగించాడు. ఆ తర్వాత అనివార్యమైన మరణాన్ని చిరునవ్వుతో ఆహ్వానించడమే జీవిత పరమార్థం అని గ్రహించి సన్యాసం స్వీకరించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. తగిన పరిష్కారం. నాగలాపురం అనే గ్రామంలో పేద రైతుకి అప్పులిచ్చే చిన్న శెట్టి
చాలా తక్కువ కాలంలోనే ధనవంతుడైపోయి 4 అంతస్తుల మేడ కట్టాడు. ఇది చూసి అదే గ్రామం వాడైన పెద్ద శెట్టికి కన్ను కుట్టింది. చిన్న శెట్టి వడ్డీ కింద 100కి 20 25 పేదల నుంచి గుంజుతున్నాడు. పెద్ద శెట్టి చిన్న శెట్టి వడ్డీ వ్యాపారం పడగొట్టాలని గ్రామాధికారి వద్దకు పోయి చిన్న శెట్టి వసూలు చేస్తున్న వడ్డీ పరమ అన్యాయం అంటూ ఆయనకి చెప్పాడు. అయితే చిన్న శెట్టి నుంచి చిన్న పెద్ద సహాయాలు పొందుతున్న గ్రామాధికారి నవ్వి ఊరుకున్నాడు. పెద్ద శెట్టి తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళి చిన్న శెట్టి ధనదాహం గురించి, గ్రామాధికారి అసమర్థత గురించి ఆయనకు చెప్పాడు. అంతా విన్న రాజు, సరే, మీ గ్రామంలో ఒక పాఠశాల పెట్టిస్తాను, దానికి వ్యవహార జ్ఞానంతో పాటు నిజాయితీపరుడైన ఉపాధ్యాయుని నియమిస్తాను, ఇక వెళ్ళు అన్నాడు. అదేమిటి ప్రభు, చిన్నశెట్టి దురన్యాయం గురించి అతడితో చెయ్యి కలిపిన గ్రామాధికారి సంగతి విన్నవిస్తే పాఠశాల పెట్టిస్తానంటారేమిటి? పాఠశాల కావాలని నేను అడగలేదే అన్నాడు పెద్ద శెట్టి ఆశ్చర్యపోతూ. అందుకు రాజు నవ్వి, మీ గ్రామవాసులు చదువు సందెల్లేని అమాయకులు కావడంతో చిన్నశెట్టి లాంటి వాళ్ళ చేతుల్లో మోసపోతున్నారు. చిన్నశెట్టిని దండిస్తే మరొక బుల్లిశెట్టి వాళ్ళను మోసం చేయవచ్చు. దీనికి తగిన పరిష్కారం ప్రజలను విద్యావంతులయ్యి మోసపోకుండా ఉండేందుకు తగిన శక్తి సంపాదించడం ఒక్కటే. అందువల్ల మీ గ్రామానికి పాఠశాల అవసరం. నువ్వు ఇక నిశ్చితంగా వెళ్ళిరా అని చెప్పాడు. ఈ కథను రచించిన వారు ఎస్ లోకేశ్వరి గారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.